జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియదు కవితకి. రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ కాదనేది కూడా తెలియదు కవితకి. జహీరాబాద్కి బుల్లెట్ ట్రైన్ అనే ముచ్చట ఎవరు మాట్లాడలేదు. మీరే టీఆర్ఎస్లో ఊహించుకొని మీరే కథలు పడి మీరే పేపర్లలో వార్తలు చెప్పి 10 ఏళ్ళ మీ పరిపాలన తర్వాత ఇవాళ వచ్చి జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడో ఉంటుంది. జహీరాబాద్లో ఉన్నది ఎంపీ రఘునందన్ రావు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటాడు, సురేష్ షెట్కార్ ఉంటాడు. రాసిచ్చేటోడన్నా కొంచెం అకల్మని ఉండాలి రాసిచ్చేటందుకు. సంగారెడ్డిలో మాట్లాడేటప్పుడు మెదక్ ఎంపీ గురించి మాట్లాడాలి. జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించి సంగారెడ్డిలో ఎందుకు మాట్లాడటం? ఎవరు మీరు చేసిరా? నీమ్స్ మేం చేయకపోతే. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జహీరాబాద్కి నీమ్స్ తెచ్చింది. 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉండి మెదక్ జిల్లా పూర్వ మెదక్ జిల్లా అని చెప్పుకునే మీరు మీ నాయన ఏం పని చేసిరో చెప్పుర్రి. నువ్వేదో చెప్పినావు కదా సింగూరు కట్ట గురించి. మీ నాయన జోగిపేటలో ఎన్నికల సభల్లో 2014 కంటే ముందు చెప్పిండు, తెలంగాణ తెచ్చుకున్నాక నేను జోగిపేటకు వచ్చి సింగూరు కట్ట మీద కుర్చేసుకొని కూర్చుంటే సింగూరు శుద్ధి ఎట్లా కాదో చూస్తా అన్నాడు. 9.5 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి చేసిండు. నేను కూడా మాట్లాడగలుగుతా మీ అయ్యాని, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. మీ నాయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఒక్కరోజన్నా సింగూరు కట్ట మీదకి వచ్చి కూర్చున్నాడా? సింగూరులో కొర్రమైన చేపలు తినేందుకు చంద్రశేఖరరావుకు టైం దొరకలేదు, కానీ ఆంధ్రాకు పోయి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజా ఇంట్లో పోయి రొయ్యలు తిని చేపలు తిని వచ్చిర్రు చంద్రశేఖరరావు గారు. బరాబర్ వరుతం చెల్లె. మీరు ఆయన ఎట్లా వరిండో నేను కూడా గట్లే వరినా జై తెలంగాణ అని. నువ్వు 7 ఏళ్ళు వెనక సిక్కు వచ్చినావు మేము జై తెలంగాణ అన్న తర్వాత. ఇవాళ సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డిని, రఘునందన్ రావుని, దామోదర్ని, ఆ రాజనరసింహ గారిని, హరీష్ రావు గారిని అందరినీ కలిపి తిడితే ఇవాళ మేము 4గురం తిడితే కవిత వార్తలలో ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏడుంది నీ టీఆర్ఎస్? ఏడ పోటీ చేస్తావు? ఏడ గెలుస్తుంది మీ టీఆర్ఎస్? అధికారంలోకి వస్తుందట ఈమె. అధికారంలోకి వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తుందంట. మాట్లాడితే నోరా మోరా అని అడగాలని ఉంది, కానీ అడగలేకపోతున్నా చెల్లె, ఆడబిడ్డవు కాబట్టి. ఈమెనట తెల్లాపురం కాడ శాసనం కాడ కట్టేసి కొట్టుమని చెప్తున్నది. నేను అడుగుతున్న కవిత నువ్వు స్పందించి ఇలా నీకు చేతనైతే. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు నిన్ను తెల్లాపూర్ తోలుకొచ్చిన. తెల్లాపూర్లో ఒక శాసనం చూపించిన నీకు. ఇది తెల్లాపురం కాదు తెలంగాణపురం అని పేరు మార్పిస్తా అని సవాల్ చేసిపోయినావు. ఆ ఊరు పేరు తెలంగాణపురం అని శిలల మీద రాసినటువంటి శిలల్ని తీసుకొచ్చి కవితను తీసుకొచ్చి చూపించినాం నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు. అంతకుముందు ఏమైంది మరి? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చడం చేత కానీ నువ్వు వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్లో తెలంగాణ శాసనాన్ని కట్టేసి కొట్టూరు ఏం చెప్తున్నావు?